గరుడాద్రివేదాద్రికలిమీపే గరుడాద్రివేదాద్రికలిమీపే సిరులొసగి చూడరు చింతామణిపే గరుడాద్రివేదాద్రికలిమీపే సిరులొసగి చూడరు చింతామణిపే గరుడాద్రివేదాద్రికలిమీపే పాల జలధి పుట్టిన పద్మాలయైపే లాలిత శ్రీ నారసింహులక్ష్మీపే పాల జలధి పుట్టిన పద్మాలయైపే లాలిత శ్రీ నారసింహులక్ష్మీపే మేలిమి లోకమాతయై మించిన మగువాయిపే మేలిమి లోకమాతయై మించిన మగువాయిపే ఈ లీల లోకములేలే ఇందిరయిపే మేలిమి లోకమాతయై మించిన మగువాయిపే ఈ లీల లోకములేలే ఇందిరయిపే గరుడాద్రివేదాద్రికలిమీపే సిరులొసగి చూడరు చింతామణిపే గరుడాద్రివేదాద్రికలిమీపే ఘన సంపదలొసగు కమలాకాంతైపే మనసి జుగనిన రమా సతీపే ఘన సంపదలొసగు కమలాకాంతైపే మనసి జుగనిన రమా సతీపే అనిశము పాయని మహాహరి ప్రియైపే అనిశము పాయని మహాహరి ప్రియైపే ధనధాన్య రూపపు శ్రీ తరుణీపే అనిశము పాయని మహాహరి ప్రియైపే ధనధాన్య రూపపు శ్రీ తరుణీపే గరుడాద్రివేదాద్రికలిమీపే సిరులొసగి చూడరో చింతామణిపే గరుడాద్రివేదాద్రికలిమీపే రచ్చల వెలసినట్టి రమావనితైపే మచ్చిక గల అలమేల్ మంగైపే రచ్చల వెలసినట్టి రమావనితైపే మచ్చిక గల అలమేల్ మంగైపే ఇచ్చటి వెంకటాద్రిని అహోబలమునందు ఇచ్చటి వెంకటాద్రిని అహోబలమునందు నిచ్చలు తావు కొనిన నిధానము ఈపే ఇచ్చటి వెంకటాద్రిని అహోబలమునందు నిచ్చలు తావు కొనిన నిధానము ఈపే గరుడాద్రివేదాద్రికలిమీపే సిరులొసగి చూడరో చింతామణిపే గరుడాద్రివేదాద్రికలిమీపే గరుడాద్రివేదాద్రికలిమీపే గరుడాద్రి వేదాద్రి కలిమి ఈపే అనే అన్నమయ కీర్తన యొక్క భావము. గరుడాద్రి వేదాద్రి కలిమి ఈపే. గరుడాద్రి అంటే తిరుమలకు ఉన్న ఒక పేరు. గరత్మంతుడు తపస్సు చేసిన పర్వతము. వేదాద్రి అంటే వేద స్వరూపమైన పర్వతము. కలిమి అంటే ఐశ్వర్యము, సంపద, శోభ. ఈపే అంటే ఇదే, ఈమెయే. గరుడాద్రి అయినా వేదాద్రి అయినా వాటి మహిమ, శోభ, ఐశ్వర్యము అంతా ఈ మహాలక్ష్మీదేవి వలనే. అంటే పర్వతానికి గొప్పతనము, దేవాలయానికి దివ్యత, భక్తులకు క్షేమము ఇవన్నీ లక్ష్మీదేవి అనుగ్రహం వల్లే సంభవించాయి. సిరులొసగి చూడరో చింతామణిపే.
చింతామణి అంటే కోరిన కోరిక నెరవేర్చే దివ్యరత్నం. కోరిన వరాలన్నీ ప్రసాదించే చింతామణి లాంటిది ఈ మహాలక్ష్మి. చింతామణి భౌతిక సంపద మాత్రమే కాదు, జ్ఞానము, భక్తి, వైరాగ్యము, మోక్షము వీటిని ప్రసాదించే దైవలక్ష్మి. పాల జలధి పుట్టిన పద్మాలయ ఈపే అంటే క్షీరసాగర మదన సమయంలో కమలంలో అవతరించిన మహాలక్ష్మియే ఈమె. దేవాసుర మదనంలో అమృతంతో పాటు మహాలక్ష్మి ప్రత్యక్షమై నారాయణుని వరించింది. లాలిత శ్రీ నారసింహు లక్ష్మీ ఈపే. శ్రీ నరసింహస్వామి వక్షస్థలాన్ని అలంకరించే లక్ష్మీదేవి ఈమె. మేలిమి లోకమాతయై మించిన మగువాయిపే. సర్వలోకాలకు తల్లిగా ఉన్న అత్యున్నత దేవి లక్ష్మి. ప్రపంచంలోని ప్రతి జీవికి దయచూపే జగన్మాత లక్ష్మి. ఈ లీల లోకములేలే ఇందిర ఈపే. ఇందిర అంటే లక్ష్మీదేవి. ఈ విశ్వంలోని సమస్త లోకాలను తన అనుగ్రహంతో పోషించేది. ఘన సంపదలొసగు కమలాకాంతైపే. కమలాకాంత అంటే కమలములో నివసించేది. అన్ని రకాల సంపదలకు మూలము లక్ష్మీదేవి. మనసిజుగనిన రమాసతీపే. మనసిజుడు అంటే మన్మధుడు. లక్ష్మీదేవి అందము చూసి మన్మధుడే ఆశ్చర్యపోయేంత అపూర్వ సౌందర్యవతి. మనిషము బాయని మహాహరి ప్రియాయిపే. అనిశము అంటే ఎల్లప్పుడూ, విష్ణువుని ఎప్పుడూ విడువని నిత్య సహచరిణి లక్ష్మీదేవి. ధనధాన్య రూపపు శ్రీ తరుణీపే. ధనము, ధాన్యము, ఐశ్వర్యము అన్నీ లక్ష్మీదేవి రూపాలే. వ్యవసాయము, ఆహారము, జీవనోపాధి అన్నీ ఆమె కటాక్ష ఫలితమే. రచ్చల వెలసినట్టి రమావనిత ఈపే. రచ్చ అంటే సభ. దేవతలందరూ స్తుతించే మహారాణి లక్ష్మి. మచ్చిక గల అలమేల్ మంగయీపే. అందరినీ ప్రేమగా ఆదరించే తల్లి తిరుచనూరులో ఉన్న లక్ష్మీదేవి. ఇచ్చటి వెంకటాద్రిని అహోబలమునందు. తిరుమలలోని అహోబిలంలో ఆమె శ్రీహరితో కలిసి వెలిసి ఉంది. నిచ్చలు దావుకొనిన నిధానము ఈపే. నిధానము అంటే అమూల్య నిధి. ఎల్లప్పుడూ శ్రీహరితో విడదీయరాని బంధంతో ఉండే నిత్య నిధి మహాలక్ష్మి. ఈ కీర్తనలో అన్నమాచార్యుల వారు మహాలక్ష్మిని కేవలం ధనదేవతగా కాకుండా జగన్మాతగా, శ్రీమన్నారాయణుని నిత్య సహచరినిగా, సమస్త ఐశ్వర్యాల మూలంగా, భక్తులకు శరణాగతి ప్రసాదించే దయామూర్తిగా, తిరుమలలో అలిమేలు మంగగా, అహోబిలంలో నరసింహ లక్ష్మిగా, క్షీరసాగరంలో జన్మించిన పరాశక్తిగా వర్ణించారు. ఆధ్యాత్మిక సందేశం ఏమిటంటే శ్రీ లక్ష్మీ అనుగ్రహం లేకుండా శ్రీహరిని చేరడం కష్టము. లక్ష్మీదేవి కేవలము భౌతిక సంపదనే కాదు, జ్ఞానము, భక్తి, వైరాగ్యము, కరుణ, మోక్షయోగ్యత వంటి పరమ సంపదలను ప్రసాదిస్తుంది. భక్తుడు ముందు శ్రీమాతను ఆశ్రయించి ఆమె కృప ద్వారా శ్రీ వెంకటేశ్వరుని శరణు పొందాలని అన్నమయ్య వారు ఈ సంకీర్తన ద్వారా ఉపదేశిస్తున్నారు.